హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి. సో ఇక్కడ మనకు చాలా వరకు ఫ్రీ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అండి, డిస్కషన్ ఆన్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. సో ఏప్రిల్ 14వ తారీఖున ఉంటుందండి. గోరి మహమ్మద్ సార్ అండ్ అక్బర్ సార్ అయితే మీకు ఈ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే దానిపైన క్లిక్ చేసి చూడవచ్చు, మీరు రిజిస్టర్ అవ్వచ్చు. నెక్స్ట్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ఆన్ మరి వెంకట రమణారెడ్డి సార్, అంతేకాకుండా చైతన్యదేవ్ సారు గారు మరి ఏప్రిల్ 15వ తారీఖున అందుబాటులో ఉంటారండి, 6:30 PM. అందరూ కూడా ఎన్రోల్ అవ్వండి, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. నెక్స్ట్ ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్ ఎగ్జామ్కి సంబంధించి ఏప్రిల్ 6వ తారీఖున రాంబాబు సార్ 8:30 AMకి అవైలబుల్గా ఉంటారండి. సో లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, వెంటనే ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అవ్వడానికి కంపల్సరిగా మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్, RKT10. సో మీరు ఉచితంగా వీటిలో అయితే ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి, కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ సిరీస్ అండి ఇది. సో 150 మార్క్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ ఎ ఫ్రీ టెస్ట్గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 16 2 PM ఆన్వర్డ్స్ అయితే ఉంటుందండి. మన కోడ్ యూజ్ చేయండి, RKT10. ఇందులో కూడా మీరు ఉచితంగా అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయవచ్చు మీరు. ఓకేనా, మంచి అవకాశం అండి. అన్అకాడమీలో నేను కూడా ఒక టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్గా అయితే ఉన్నానండి. నా క్లాసులు కూడా మీరు ప్రతిరోజు ఫాలో అవ్వచ్చు. డైలీ కరెంట్ అఫైర్స్, ఆన్లైన్ ఎగ్జామ్ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలు, హిస్టరీ కావచ్చు, అంతేకాకుండా పాలిటీ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా సమగ్రంగా క్లాస్ చెప్తాను. అందరూ కూడా ఫాలో అవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 14 మరియు 15 తారీఖులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూడబోతున్నామండి. సో ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే, ప్రతి క్వశ్చన్కి మనము స్టాటిక్ జీకే అయితే చెప్పుకోబోతున్నాము ఈ రోజు నుంచి. ఓకేనా, అసలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి స్టాటిక్ జీకే అనేది. సో మీరు కలెక్ట్ చేయడం చాలా కష్టము, దొరకడం కూడా చాలా చాలా కష్టము. స్టాటిక్ జీకే అన్ని పోటీ పరీక్షలకు కూడా మ్యాక్సిమము స్టాటిక్ జీకే నుంచే వస్తాయి క్వశ్చన్స్. ఓకేనా, సో అందువలన మరి ఎవరు కూడా మిస్ చేయొద్దండి క్లాసెస్ ఇకపైన. ఓకే, ప్రతిరోజు ఫాలో అవ్వండి. సో ఆన్లైన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అన్అకాడమీలో, అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచంలో మొదటిసారిగా అడవి జంతువులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించిన మొట్టమొదటి దేశం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఈక్వెడార్. ఏంటండి ఈక్వెడార్? వివరాలు చూద్దాం. దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్ అడవి జంతువులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించిన ప్రపంచంలోనే మొదటి దేశంగా అవతరించింది. మరి దేశంలోనే అత్యున్నత న్యాయస్థానము ఎస్ట్రెలీటా అనేది ఉన్ని కోతిని తన ఇంటి నుంచి జంతు ప్రదర్శనశాలకు తీసుకెళ్లిన కేసుపై దృష్టి సారించింది. అక్కడ ఆమె కేవలం ఒక వారం తర్వాత ఆమోదించింది. సో ఎస్ట్రెలీటాకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని కోర్టు నిర్ణయించింది. మరియు ఆమె హక్కులను ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొంది. అయినప్పటికీ చిన్న వయసులో ఆమె తన సహజ నివాసం నుండి ఆమెను తొలగించినప్పుడు జంతువు యొక్క హక్కులను కూడా యజమాని ఉల్లంఘించాడని వారు పేర్కొన్నారు. మరి స్టాటిక్ జీకే అబౌట్ ఈక్వెడార్. ఏర్పాటు 10 ఆగస్టు 1809. రాజధాని క్విటో. అధికార భాష స్పానిష్. అధికార కరెన్సీ USD అంటే అమెరికన్ డాలర్. ప్రెసిడెంట్ గైలెర్మో లెస్సో అనేటువంటి వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నారు. దక్షిణ అమెరికా దేశం అండి ఇది, లాటిన్ అమెరికన్ కంట్రీ. ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏ రాష్ట్ర స్థానిక సంస్థలకి 16 అవార్డులు లభించాయి? దేనికండి? ఆప్షన్ డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. వివరాలు చూద్దాము. ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వము 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను అవార్డులను ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పాలన ఆధారంగా ప్రకటించిన ఈ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16 అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తము 11 గ్రామ పంచాయతీలు, 4 మండల పరిషత్లు, 1 జిల్లా పరిషత్కు అవార్డులు దక్కాయి. మరి స్టాటిక్ జీకే అబౌట్ ఆంధ్రప్రదేశ్ చూద్దాము. ఏర్పాటు 1 నవంబర్ 1956. రాజధాని అమరావతి. మొత్తం జిల్లాలు 26. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా. అసెంబ్లీ స్థానాలు 175 + 58.
లోక్సభ 25, రాజ్యసభ 11. వైశాల్య పరంగా 7వ స్థానంలో ఉంది, జనాభా పరంగా 10వ స్థానంలో ఉందండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో ఇటీవల నూతనంగా మనకు 13 జిల్లాల నుంచి 26 జిల్లాలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. ఓకేనా, అంటే డబుల్ చేశారు అన్ని జిల్లాలను కూడా. నెక్స్ట్, ఇటీవల ఏ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా విదేశీ రుణ చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించిన దేశం? ఆప్షన్ ఏ అండి, శ్రీలంక. భారతదేశ అశ్రుబిందువు అంటారు. ఓకే, విదేశీ మారక నిల్వలు అత్యంత క్షీణ దశకు చేరుకోవడంతో విదేశీ రుణాల చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా అంటే డిఫాల్ట్ శ్రీలంక ఏప్రిల్ 12న ప్రకటించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి బెయిల్ అవుట్ ప్యాకేజ్ పెండింగ్లో ఉన్నందున వాటిని తీర్చలేమంటూ చేతులెత్తేసింది. మరి అంతర్జాతీయ బాండ్లు, ద్వైపాక్షిక రుణాలు, సంస్థాగత రుణదాతలు, వాణిజ్య బ్యాంకుల చెల్లింపులకు ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని పేర్కొంది. సో ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్తో ఒప్పందంపై అంగీకారం కుదిరే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుంది. మరి విదేశీ ప్రభుత్వాలతో సహా బహిర్గత రుణదాతలు వారి వడ్డీలను అసలుతో కలుపుకోవచ్చని క్యాపిటలైజేషన్ ఇంట్రెస్ట్ పేమెంట్ లేదా లంక రూపాయల్లో చెల్లింపుటకు అంగీకరించవచ్చని ఆర్థిక శాఖ సూచించింది. మరి స్టాటిక్ జీకేబడి శ్రీలంక చూద్దాము. ఏప్రిల్ 4 1948వ సంవత్సరంలో ఏర్పాటు కావడం జరిగింది, అంటే స్వతంత్రం వచ్చింది. రాజధాని శ్రీ జయవర్ధనాపుర కొట్టే మరియు శ్రీలంక 2 రాజధానులు ఉంటాయి. అధికార భాష సింహళ మరియు తమిళ్ 2 ఉన్నాయి. అధికార కరెన్సీ శ్రీలంకన్ రూపీ. ప్రెసిడెంట్ గోటబాయ రాజపక్స, ప్రధాని మహీంద్ర రాజపక్స. సో ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకే కాకుండా ఆర్ఆర్బీకి కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి స్టాటిక్ జీకే, గుర్తుంచుకోవాలి అందరూ కూడా. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ఉన్న దీపికా పల్లికల్, కార్తిక్ మరియు సౌరభ్ ఏ క్రీడలకు సంబంధించిన వారు? ఆప్షన్ బి అండి, స్క్వాష్ క్రీడాకారులు. చూద్దాం. ప్రపంచ డబుల్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో దీపికా పల్లికల్, కార్తిక్, సౌరభ్ గోసల్ తొలిసారిగా స్వర్ణ పతకం సాధించారు. వరల్డ్ డబుల్ స్క్వాష్ ఛాంపియన్షిప్ స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగిన 2022 డబ్ల్యూఎస్ఎఫ్ ప్రపంచ డబుల్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో 2వ సీడ్ భారత ద్వయము దీపికా పల్లికల్, కార్తిక్, సౌరభ్ గోసల్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను గెలుచుకోవడం అయితే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచ ప్రఖ్యాత సాహిత్య అవార్డు ఓ హెన్రీ గెలుచుకున్న ప్రముఖ రచయిత అమర్ మిత్రా ఏ రాష్ట్రానికి చెందినవారు? చాలా ఫేమస్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ సి, పశ్చిమ బెంగాల్కి చెందినవారు. ప్రముఖ బెంగాలీ రచయిత అమర్ మిత్రా ప్రతిష్టాత్మక ఓ హెన్రీ అవార్డును గెలుచుకున్నారు. ప్రముఖ బెంగాలీ రచయిత అమర్ మిశ్రా 45 ఏళ్ల క్రితం రాసిన చిన్న కథకు ఈ ఏడాది ఓ హెన్రీ బహుమతి అందుకున్నారు. బెంగాలీ లఘు కల్పన అయిన గాన్ బురో అనేటువంటి చిన్న కథకు అతను ఈ అవార్డును అందుకున్నారు. మరి ఇతను అంతకుముందు ఆంగ్లంలోకి అనువదించబడిన ది ఓల్డ్ మ్యాన్ ఆఫ్ కుసుంపూర్ అనువాద రచన 2020లో ఒక అమెరికన్ మ్యాగజైన్లో ప్రచురించబడింది. సో మరి మిత్రాకి 2006లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మిత్ర కోల్కతాలో జన్మించారు. మరి బెంగాలీ సాహిత్యంలో ప్రసిద్ధ రచయితగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ బెంగాల్ అనేది మనకు వార్తల్లో ఉన్నటువంటి రాష్ట్రం. చూద్దాం. మరి బెంగాల్ని ఎప్పుడు ఏర్పాటు చేశారండి? 26 జనవరి 1950. రాజధాని కోల్కతా. మొత్తం జిల్లాలు 23. గవర్నర్ జగదీప్ ధంకర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అసెంబ్లీ స్థానాలు 294, లోక్సభ 42, రాజ్యసభ 16. వైశాల్య పరంగా 13వ స్థానము, జనాభా పరంగా 4వ స్థానంలో ఉంది. నెక్స్ట్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యుడిగా ఉన్న క్రింది వారిలో ఎవరు దేశంలోనే ప్రధాన ప్రభుత్వ రిక్రూటింగ్ ఏజెన్సీకి చైర్మన్గా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మనోజ్ సోని అండి. ఇక్కడ తప్పుబడింది. ఆప్షన్ ఏ మనోజ్ సోని ఇస్ ద రైట్ ఆన్సర్. ఎడిట్ చేస్తాను నేను. ఓకే, ప్రస్తుతము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు డాక్టర్ మనోజ్ సోని దేశంలోనే ప్రధాన ప్రభుత్వ రిక్రూటింగ్ ఏజెన్సీకి చైర్మన్గా నియమితులయ్యారు. మనోజ్ సోని యూపీఎస్సీ చైర్మన్. చూద్దాం. మరి అతను చిన్నప్పటి నుంచి ఆనంద్ జిల్లాలోని మోగ్రీలో స్వామి నారాయణన్ శాఖ యొక్క అనుపమ్ మిషన్తో సంబంధం కలిగి ఉన్నారు. మరియు జనవరి 10, 2020న నిష్కమ కర్మయోగి దీక్ష అందుకున్నారు. మరి స్టాటిక్ జీకేబడి యూపీఎస్సీ చూద్దామండి. భారతదేశంలోని అత్యున్నత నియామక సంస్థ. ఏర్పాటు 1 అక్టోబర్ 1926. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని. రాజ్యాంగంలో 14వ భాగము 315 నుంచి 323 వరకు యూపీఎస్సీ గురించి తెలియజేస్తాయి. ఓకే.
14వ భాగము. నెక్స్ట్ వన్, యుఎస్ సుప్రీంకోర్టు జడ్జిగా ఇటీవల నియమితులైన మొదటి నల్లజాతి మహిళ క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మెతంజీ బ్రౌన్ జాక్సన్. మెతంజీ బ్రౌన్ జాక్సన్, ఆప్షన్ సి. వివరాలు చూద్దాం. యుఎస్ సుప్రీంకోర్టు జడ్జిగా కెతంజీ బ్రౌన్ జాక్సన్ని యుఎస్ సెనెట్ ధృవీకరించింది. మరి కెతంజీ బ్రౌన్ అంటే ఎవరు చూద్దాం. యుఎస్ సెనెట్ గురువారం నాడు జరిగిన ఓటింగ్లో న్యాయమూర్తి కెతంజీ బ్రౌన్ జాక్సన్ను జడ్జిగా సుప్రీంకోర్టుకు ధృవీకరించింది. ఆమె సుప్రీంకోర్టుకు ఎలివేట్ చేయబడిన మొదటి నల్లజాతి మహిళ. అత్యున్నత న్యాయస్థానంలో మొదటి ఆఫ్రికా అమెరికన్ మహిళ. జాక్సన్కు మద్దతుగా 3 రిపబ్లికన్లు, డెమోక్రాట్లు మరియు స్వతంత్రులలో వీరికైతే మద్దతు ఇవ్వడం అయితే జరిగింది. మరి ప్రెసిడెంట్ జో బైడెన్ జాక్సన్ యొక్క ధృవీకరణ యుఎస్ కోసం ఒక చారిత్రాత్మక క్షణమని పేర్కొన్నారు. మరి స్టాటిక్ జీకే అబౌట్ యుఎస్ఏ చూద్దాము. ఏర్పాటు 4 జూలై 1776లో ఏర్పాటైందండి, స్వతంత్రం వచ్చింది. సో అమెరికన్ రెవల్యూషన్ ద్వారా. మరి రాజధాని వాషింగ్టన్ డీసీ, డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబో అంటారు. అధికార భాష ఇంగ్లీష్, అధికార కరెన్సీ అమెరికన్ డాలర్స్. ప్రెసిడెంట్ జో బైడెన్, ఓకే. వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిసన్. ఇటీవల వార్తల్లో ఉన్న నెప్ట్యూన్ అనేది ఒక ఏంటి మరి ఇటీవల వార్తల్లో ఉందండి చూద్దాం. ఆప్షన్ బి అండి, క్షిపణి అండి. ఇదొక క్రూయిజ్ క్షిపణి. చూద్దాం. నెప్ట్యూన్ అనేది లూచ్ డిజైన్ బ్యూరోచే అభివృద్ధి చేయబడిన ఉక్రేనియన్ యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణి పేరు. ఈ క్షిపణి రూపకల్పన సోవియట్ KH-35 యాంటీషిప్ క్షిపణి ఆధారంగా రూపొందించబడింది. KH-35తో పోలిస్తే ఇది ఎలక్ట్రానిక్స్ మరియు క్షిపణిని మెరుగుపరిచింది. అవలోకనము: రవాణా నౌకలు మరియు ఉపరితల యుద్ధ నౌకలను నాశనం చేయడానికి ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ క్షిపణి వ్యవస్థ మార్చి 2021లో ఉక్రేనియన్ నేవీ సేవలోకి ప్రవేశించింది. క్షిపణి అభివృద్ధి గురించి చూద్దాము. మరి కీవ్లో జరిగిన ఆయుధాలు మరియు భద్రత 2015 ప్రదర్శనలో ఈ క్షిపణిని మొదటగా వెల్లడించారు. ఈ క్రూయిజ్ క్షిపణి యొక్క మొదటి విమాన నమూనాలు 2016 రెండవ త్రైమాసికంలో తయారు చేయబడ్డాయి. మరి స్టాటిక్ జీకే అబౌట్ ఉక్రెయిన్ చూద్దాము. ఏర్పాటు 22 జనవరి 1918. రాజధాని కీవ్, అధికార భాష ఉక్రేనియన్, అధికార కరెన్సీ హరీవినియా. ప్రెసిడెంట్ వచ్చేసి విలోడిమిర్ జెలెన్స్కీ. నెక్స్ట్ వన్, 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి అంచనాను ప్రపంచ బ్యాంక్ 8.7% నుంచి ఎంత శాతానికి తగ్గించింది? ఆప్షన్ బి అండి, 8.7% నుంచి 8% తగ్గించింది. 0.7% తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి అంచనాలను ప్రపంచ బ్యాంక్ 8.7% నుంచి 8% తగ్గించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణము మరియు ప్రపంచ సరఫరా అధ్వాన్నంగా ఉండటం వల్ల అంచనాలను మార్పుకు కారణము. మరియు ఆఫ్ఘనిస్తాన్ మినహా దక్షిణ ఆసియా అభివృద్ధి అంచనా కూడా 6.6% తగ్గించబడింది. ప్రపంచ బ్యాంక్ ప్రకారం ద్రవ్యోల్బణం మరియు కోవిడ్-19 సంబంధిత ఒత్తిళ్ల నుంచి లేబర్ మార్కెట్ అసంపూర్తిగా కోలుకోవడం వల్ల భారతదేశ గృహ వినియోగము పరిమితము చేయబడింది. మరి ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా అధిక ఆహారము మరియు చమురు ధరలు కూడా ప్రజల వాస్తవ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం అయితే చూపుతాయి. స్టాటిక్ జీకే అబౌట్ వరల్డ్ బ్యాంక్ అండి. దీని యొక్క ఏర్పాటు జూలై 1944వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ. డైరెక్టర్ జనరల్ డేవిడ్ మాల్పస్. CFO అంటే చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా అన్షులా కాంత్ గారు ఉన్నారండి. భారతీయ సంతతి మహిళ. సభ్య దేశాలు 189. నెక్స్ట్, ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము సమానత్వ దినోత్సవంగా ప్రకటించింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని, ఓకేనా, సమానత్వ దినోత్సవంగా ఏ రాష్ట్రం ప్రకటించిందండి అంటే ఆప్షన్ డి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. చూద్దాం వివరాలు. తమిళనాడు ఈ సంవత్సరం నుంచి 14 ఏప్రిల్ 2022 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని సమానత్వ దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిజ్ఞ కూడా చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ యొక్క ముఖ్యాంశము సమానత్వాన్ని సమర్థించడం మరియు అనుసరించడము మరియు కుల వివక్షతకు వ్యతిరేకంగా ప్రమాణం చేయడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఎంపిక చేసిన రచనలు తమిళంలో కూడా అనువదించబడతాయి మరియు ప్రచురించబడతాయి. సమానత్వం సాధించడమే సామాజిక న్యాయం యొక్క లక్ష్యంగా అయితే ఇక్కడ తెలుస్తుంది. మరి రాష్ట్రంలోని
తమిళులందరి ఎదుగుదలను లక్ష్యంగా చేసుకునే రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి విధానాలపైన త్వరితగతిన చర్యలు తీసుకుంటుందని ఎంకే స్టాలిన్ ప్రకటించడం అయితే చూడవచ్చు. స్టాటిక్ జీకే అబౌట్ తమిళనాడు అండి. ఏర్పాటు 26 జనవరి 1950. రాజధాని చెన్నై. మొత్తం జిల్లాలు 38. గవర్నర్ ఆర్ఎన్ రవి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అండి. ఎవరు? ఎంకే స్టాలిన్. అసెంబ్లీ స్థానాలు 234. లోక్సభ 39, రాజ్యసభ 18. వైశాల్య పరంగా 10వ స్థానము, జనాభా పరంగా 6వ స్థానంలో ఉంది. నెక్స్ట్, పంచాయతీరాజ్ సంస్థల పాలనా సామర్థ్యాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కొనసాగింపు కోసము కేంద్రం ఎంత మొత్తం కేటాయించింది? ఆప్షన్ ఏ 5,911 కోట్ల రూపాయలైతే కేటాయించడాన్ని మనము చూడవచ్చు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కొనసాగింపు కోసము ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ 5,911 కోట్ల రూపాయలు ఆమోదించింది. పంచాయతీరాజ్ సంస్థల పాలన సామర్థ్యాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ పథకము 1 ఏప్రిల్ 2022 నుంచి 31 మార్చి 2026 వరకు 4 సంవత్సరాల పాటు పొడిగించబడింది. మరి వివిధ నాయకత్వ పాత్రల కోసం పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైన ప్రతినిధులకు అధికారం కల్పించడంపై కూడా ఈ పథకము దృష్టి సారిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా 2.78 లక్షల గ్రామీణ స్థానిక సంస్థలకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో సహాయపడము కూడా లక్ష్యంగా పెట్టుకోవడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, వాటర్వేస్ కాన్క్లేవ్ 2022ని ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఆప్షన్ సి అండి, అస్సాంలో నిర్వహించారు. చూద్దాం. వాటర్వేస్ కాన్క్లేవ్ 2022ని ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 2022 ఏప్రిల్ 11 మరియు 12వ తేదీలలో అస్సాంలోని దిబ్రూగర్లో నిర్వహించింది. ఈ సమ్మేళనం యొక్క లక్ష్యము దేశం యొక్క ఈశాన్య ప్రాంతంలో అంతర్జాతీయ మరియు దేశీయ జలమార్గ పర్యావరణ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించడంపై దృష్టి పెట్టడము. ఈ సమ్మేళనం యొక్క పరిశ్రమ భాగస్వామి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అవలోకనము. మరి కాన్క్లేవ్ను ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాలు మరియు ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. ఓకే, మరి ఇక్కడ మనకు అస్సాం అనేది వార్తల్లో ఉందండి. దీనికి సంబంధించిన స్టాటిక్ జీకే అయితే మనము చూసేద్దాం. ఓకే, ఏర్పాటు 26 జనవరి 1950లో అస్సాం ఏర్పడింది. రాజధాని దిస్పూర్ అండి, దిస్పూర్. మొత్తం జిల్లాలు 35. గవర్నర్ జగదీష్ ముఖి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. న్యాయ పరిధి గౌహాతి హైకోర్టు. అంటే గౌహాతి యొక్క హైకోర్టు అనేది దాని యొక్క రాజధాని పట్టణంలో ఉండదండి, గౌహాతిలో ఉంటుంది. ఓకే, అసెంబ్లీ స్థానాలు 126. ఓకే, లోక్సభ 14, రాజ్యసభ 7. వైశాల్య పరంగా 16వ స్థానము, జనాభా పరంగా 15వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, జాతీయ నూతన విద్యా విధానం ప్రకారము యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దేశంలోని విద్యార్థులు ఏకకాలంలో ఎన్ని డిగ్రీలు చదవడానికి అనుమతి ఇవ్వడం అయితే జరిగింది? ఆన్సర్ ఆప్షన్స్ అండి, 2 డిగ్రీలు అండి, డ్యూయల్ డిగ్రీ అంటాం దీన్ని. చూద్దాం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దేశంలోని విద్యార్థులు ఏకకాలంలో 2 డిగ్రీలు అభ్యసించడానికి అనుమతించింది. 2022-23 అకాడమిక్ సెషన్ నుంచి విద్యార్థులు ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంకు దరఖాస్తులు చేయడం ప్రారంభించుకోవచ్చు. 2 డిగ్రీలను వేర్వేరు విద్యాలయాల నుంచి లేదా ఒకే విశ్వవిద్యాలయం నుంచి అభ్యసించవచ్చు. దేశంలోని విద్యార్థులు 2 మాస్టర్స్ ప్రోగ్రాంలు, డిప్లొమా మరియు యూజీ ప్రోగ్రాం లేదా 2 బ్యాచిలర్ ప్రోగ్రాంలను ఎంచుకోవడానికి అనుమతించబడతారు. విద్యార్థులు పీజీ మరియు యూజీ ప్రోగ్రాంలకు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. స్టాటిక్ జీకే అబౌట్ యూజీసీ అండి. ఏర్పాటు 28 డిసెంబర్ 1953. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ గారండి. ఓకేనా, తెలుగు వ్యక్తి. నెక్స్ట్ వన్, భారతదేశం మరియు ఏ దేశానికి మధ్య ఇటీవల జాయింట్ స్టాఫ్ చర్చల 20వ ఎడిషన్ నిర్వహించారు? ఆప్షన్ ఏ అండి, ఫ్రాన్స్ దేశంతో. భారతదేశము, ఫ్రాన్స్ జాయింట్ స్టాఫ్ చర్చల 20వ ఎడిషన్ ప్రస్తుత ద్వైపాక్షిక రక్షణ సహకార యంత్రాంగం యొక్క చట్రంలో కొత్త కార్యక్రమాలపై దృష్టి సారించింది. అలాగే ప్రస్తుత రక్షణ చర్యలను మెరుగుపరచడము. 2 రోజుల చర్చలు ప్యారిస్లో మంచి వెచ్చని మరియు మర్యాదపూర్వకమైన నేపథ్యంలో జరిగాయి. భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య జాయింట్ స్టాఫ్ సంప్రదింపుల కార్యాచరణ మరియు వ్యూహాత్మక స్థాయిలలో తరచుగా చర్చల ద్వారా 2 దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన వేదికగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్టాటిక్ జీకే అబౌట్ ఫ్రాన్స్ అండి. ఏర్పాటు 22 సెప్టెంబర్ 1792. రాజధాని ప్యారిస్. అధికార భాష ఫ్రెంచ్. అధికార కరెన్సీ యూరో. ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రోన్. ప్రధాని జేన్
కాస్టెక్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 15వది బోహాగ్ బిహు లేదా రొంగలి బిహు అనేది ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించిన కుటుంబ ఆనంద పండుగ? ఎక్కడ నిర్వహించారండి? ఆప్షన్ డి అస్సాంలో. చూద్దాం. అస్సాం యొక్క అతిపెద్ద పండుగలలో ఒకటైన బోహాగ్ బిహు లేదా రొంగలి బిహు ప్రతి సంవత్సరము ఏప్రిల్ 2వ వారంలో వస్తుంది. ఇది పంట కాలం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరము బోహాంగ్ బిహుని ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుపుకుంటారు. అస్సామీలో రొంగలి అంటే ఆనందము మరియు కుటుంబము మరియు సంఘంతో ఆనందించడానికి మరియు ఉల్లాసంగా గడిపేందుకు ఈ పండుగ నిజమైన సమయంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 2023 స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం క్రింది వాటిలో ఏది? స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ ప్రపంచ కప్ అండి. ఆప్షన్ ఏ ఇండియాలోనే. చూద్దాం. 2023లో స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశము సిద్ధంగా ఉంది. మరి ప్రపంచాన్ని స్ట్రీట్ చైల్డ్ యునైటెడ్ మరియు సేవ్ ది చిల్డ్రన్ ఇండియా నిర్వహిస్తుంది. స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ 2023 వచ్చే ఏడాది 16 దేశాల నుంచి 22 జట్లను స్వాగతించడానికి భారతదేశానికి స్వాగతించనుంది. మరి స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ ప్రపంచ కప్ 2023 వచ్చే ఏడాది భారతదేశానికి 16 దేశాల నుంచి 22 జట్లను స్వాగతించనుంది. ఈ సంవత్సరం పాల్గొనేటువంటి దేశాలు బంగ్లాదేశ్, బొలీవియా, బ్రెజిల్, బురుండి, ఇంగ్లాండ్, హంగేరీ, మారిషస్, మెక్సికో, నేపాల్, రువాండా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, టాంజానియా, ఉగాండా మరియు జింబాబ్వే దేశాలు. ఓకే, నెక్స్ట్ వన్. 2023 సంవత్సరంలో నిర్వహించే హాకీ పురుషుల ప్రపంచ కప్ లోగో ఇటీవల విడుదల చేశారు. అయితే దీనికి ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది? 2023 పురుషుల ప్రపంచ కప్ హాకీ ఎవరండి మరి అంటే ఒడిషా అండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఒడిషా. చూద్దాం. హాకీ పురుషుల ప్రపంచ కప్ లోగోను ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ఆవిష్కరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హాకీతో కలిసి ఒడిషా ప్రభుత్వము దీనికి ఆతిథ్యం ఇస్తున్నది. ఈ నేపథ్యంలో గురువారం భువనేశ్వర్లోని కళింగా హాకీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో FIH ఒడిషా హాకీ పురుషుల ప్రపంచ కప్ 2023 అధికార లోగోను సీఎం నవీన్ పట్నాయక్ ఆవిష్కరించారు. 2023 జనవరి 13 నుంచి 29 వరకు హాకీ పురుషుల ప్రపంచ కప్ పోటీ జరగనున్నది. భువనేశ్వర్లోని కళింగా హాకీ స్టేడియంతో పాటు రూర్కెలాలో కొత్తగా నిర్మించిన బీర్సా ముండా అంతర్జాతీయ హాకీ స్టేడియంలో హాకీ మ్యాచ్లు అయితే జరగనున్నాయి. ఓకే, స్టాటిక్ జీకే అబౌట్ ఒడిషా. ఏప్రిల్ 1, 1936లో ఏర్పాటు చేశారండి. ఈ రాష్ట్రాన్ని భారత ప్రభుత్వ చట్టం 1935 ఆధారంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఓకే, రాజధాని భువనేశ్వర్, మొత్తం జిల్లాలు 30, గవర్నర్ గణేషిలాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, అసెంబ్లీ స్థానాలు 147, లోక్సభ 21, రాజ్యసభ 10 స్థానాలు కలవు. హైకోర్టు పరిధి కటక్ అండి. దీని యొక్క రాజధాని భువనేశ్వర్ అయినప్పటికీ కూడా హైకోర్టు మాత్రము కటక్లో ఉంటుంది. ఓకేనా, జాతీయ వరి పరిశోధన కేంద్రం కూడా కటక్లోనే ఉంటుంది. ఓకేనా, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రము మనీలా ఫిలిప్పైన్స్లో ఉంటుంది. ఓకే, మరి వైశాల్య పరంగా 8వ స్థానము, జనాభా పరంగా 11వ స్థానంలో ఉంది. నెక్స్ట్, దేశంలో ఖురాన్ పఠనంతో రథోత్సవం నిర్వహించే చెన్నకేశవ ఆలయ ఉత్సవాలు ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి? దీని ప్రత్యేకత ఏంటి అంటే ఖురాన్ పఠనంతో ప్రారంభమవుతుందండి. ఓకేనా, దేశంలోనే మొట్టమొదటి దేవాలయం ఇలా ప్రారంభమవడం ఎక్కడండి? కర్ణాటక. చూద్దాం వివరాలు. కర్ణాటకలో ఒకవైపు హిందూ ముస్లింల మధ్య పలు వివాదాలు చెలరేగుతున్నాయి. సో హిజాబ్ కావచ్చు, హలాల్ వంటి అంశాలు ఆ రాష్ట్రంతో పాటు దేశాన్ని కుదిపేశాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో చాలా కాలం నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం ప్రకారము ఖురాన్ పఠనంతో ఆలయ ఉత్సవము, రథోత్సవం ప్రారంభమయ్యాయి. మరి ఖురాన్ హసన్ జిల్లా బేలూరు తాలూకాలోని ప్రసిద్ధ చెన్నకేశవ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో హోయసాల రాజు విష్ణువర్ధనుడు నిర్మించారు. 1116లో చోళులపై సాధించిన విజయాలకు గుర్తుగా ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు. మరి విజయనారాయణగా నామకరణం చేసిన ఈ ఆలయము దేశ విదేశాలకు చెందిన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి స్టాటిక్ జీకే బోర్డ్ కర్ణాటక అండి. ఏర్పాటు 1 నవంబర్ 1956, రాజధాని బెంగళూరు, మొత్తం జిల్లాలు 31, గవర్నర్ తవర్చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి, అసెంబ్లీ స్థానాలు 224 ప్లస్ 75. ఈ 75 ఏంటండి? సో అసెంబ్లీ స్థానాలు అంటే శాసనసభ 224, నెక్స్ట్ విధాన పరిషత్ అండి, విధానసభ అండ్ విధాన పరిషత్. ఓకే, ఇక్కడ విధాన పరిషత్ కూడా ఉంది, అంటే MLC స్థానాలు అని అర్థం. ఓకే, లోక్సభ 27, రాజ్యసభ 12 ఉన్నాయి. వైశాల్య పరంగా 6వ స్థానము, జనాభా పరంగా 8వ స్థానంలో ఉంది.
నెక్స్ట్ వన్, ఇటీవల జరిగిన ఎన్నికల్లో సింగపూర్ నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, లారెన్స్ వాంగ్. ఓకే, వివరాలు చూద్దాం. సింగపూర్ కాబోయే ప్రధానమంత్రిగా ఆ దేశ ఆర్థిక మంత్రి లారెన్స్ వాంగ్ అధికార పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాని లీ హీసిన్ లుంగ్ వారసుడిగా అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ అధ్యక్షుడిగా వాంగ్ గురువారము పార్టీ ఎంపిక చేసింది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని స్కోచ్ అవార్డులు ప్రదానం చేసింది 2022 సంవత్సరానికి? ఆప్షన్ డి అండి 4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకమైన స్కోచ్ మెరిట్ ఆఫ్ ఆర్డర్ అవార్డు లభించింది. కార్యక్రమంలో భాగంగా 30 లక్షల మందికి ఒకేసారి పట్టాల పంపిణీ చేశారు. పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఈ అవార్డు దక్కింది. ఇది కాకుండా మరో 3 అవార్డులు రాష్ట్రానికి వచ్చాయి. మీ భూమి ప్రాజెక్టుకు స్కోచ్ సిల్వర్ అవార్డు దక్కింది. సో కౌలు రైతులకు ఆన్లైన్లో కార్డులు జారీ చేసే క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్ భూశోధక్ యాప్కు మరి స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులు లభించాయి లేదా వచ్చాయి. మొత్తం 9 ప్రాజెక్టులకు CCLA స్కోచ్ అవార్డ్స్ 2022కి నామినేషన్లు పంపగా వాటిలో 4 అవార్డులు రావడం అయితే జరిగింది. అడిషనల్ క్వశ్చన్స్. డిఆర్డిఓ ల్యాబ్ ఆర్మిమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ARDE చే అభివృద్ధి చేయబడిన పినాకా MK1 రాకెట్ సిస్టమ్ను డిఆర్డిఓ ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. మరి ల్యాబ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి అండి, పూణేలో ఉంది, మహారాష్ట్ర. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 20వ సమావేశము పక్కే టైగర్ రిజర్వ్లో జరిగింది. ఈ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీలో హోమియోపతి పీపుల్స్ చాయిస్ ఫర్ వెల్నెస్ అనే శాస్త్రీయ సదస్సును కేంద్ర ఆయుష్ మంత్రి ప్రారంభించారు. కేంద్ర ఆయుష్ మంత్రి ఎవరు మరి? సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, సర్బానంద సోనోవాల్. కేంద్ర బడ్జెట్ 2022-23 ప్రకారం దేశంలో ఎన్ని డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం ప్రకటించింది? ఆప్షన్ బి అండి 75. గిఫ్ట్ IFSCలో ఫిన్టెక్ పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి మరియు సులభతరం చేయడానికి వెంచర్ క్యాపిటల్ పయనీర్ GVFL లిమిటెడ్తో మరి IFSCA ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసిందండి. మరి అహ్మదాబాద్కు చెందిన GVFL లిమిటెడ్ ఏ సంస్థ ద్వారా ప్రమోట్ చేయబడింది? ఆప్షన్ సి ప్రపంచ బ్యాంక్. నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మ్యాన్ మై ఇన్నింగ్స్ ఇన్ ది BCCI పుస్తక రచయిత. ఆప్షన్ డి వినోద్ రాయ్ అండి. సో మాజీ కాగ్ అండి, ఇతను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా పనిచేశారు. 2022 థాయిలాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది అంటే ఆప్షన్ ఏ 10. సో గ్లాస్గోలో జరిగిన 2022 WSF వరల్డ్ డబుల్ స్క్వాష్ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్ ఈవెంట్లో స్వర్ణ పథకాన్ని గెలుచుకున్న భారత జంట ఎవరు? ఆప్షన్ బి అండి, దీపికా పల్లికల్ మరియు సౌరవ్ గోసల్. ఏ రోజును ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా పేర్కొంటారంటే ఆప్షన్ సి ఏప్రిల్ 10. 2022 ప్రపంచ హోమియోపతి దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి ఆరోగ్యం కోసం ప్రజల ఎంపిక. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. ఆహారం ద్వారా అదనంగా తీసుకున్న విటమిన్లు శరీరంలో ఎక్కడ నిల్వ ఉంటాయి? ఆప్షన్ 3 అండి, కాలేయంలో నిల్వ ఉంటాయి. అందరూ కూడా గమనించాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఎవరికి విటమిన్లు అధికంగా అవసరము మిగతా వారితో పోలిస్తే? ఆప్షన్ 4 అండి, పై వారందరికీ కూడా, పెరిగే పిల్లలకు, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు. ఓకే, క్రింది వాటిలో హార్మోన్ లాంటి విటమిన్ ఏది? ఆప్షన్ 3 అండి, డి విటమిన్. హార్మోన్ లాంటి విటమిన్ అండి ఇది. నెక్స్ట్ వన్, విటమిన్ B12లో ఉండేటువంటి లోహం ఏంటి అంటే ఆప్షన్ 3 అండి, కోబాల్ట్ ఉంటుందండి. విటమిన్ B12 అంటే సైనకోబాలమిన్. ఓకే, క్రింది ఏ విటమిన్లో సల్ఫర్ ఖనిజం ధాతువు ఉంటుంది? ఆప్షన్ 4 1 and 3, B1 and B7 రెండు కూడా ఉంటాయి. పురుషుడి వీర్యము అంటే శుక్ర కణాలలో ఉండే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సి విటమిన్ అనేది ఉంటుందండి. ఓకేనా, వీర్యంలో సి విటమిన్ ఉంటుంది. ద్రావితాల స్థానభ్రాంశంకు అవసరమయ్యే మూలకం ఏది? ఆప్షన్ 3 అండి, బోరాన్. నెక్స్ట్ వన్, నిరంతరము సాగు చేయడం వల్ల వ్యవసాయ క్షేత్రాల్లో ఏ మూలకాల లోపం అధికంగా ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పైవన్నీ కూడా సరైనవి. ఉల్లి, వెల్లుల్లి, ఆవాలు ఘాటైన వాసనకు కారణము వాటిలో ఉండేటువంటి సల్ఫర్ సమ్మేళనాలు. ఆప్షన్ 2. నత్రజని లోపించిన నీళ్ళల్లో పెరిగే మొక్కలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సో కీటకాహార మొక్కలు అంటారు.
సో గాయస్ ఇదండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. స్టాటిక్ జీకే కూడా ఈ రోజు నుంచి అయితే మనము స్టార్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.